నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 16th March 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 118వ అధ్యాయము 17వ వచనము. సామ్ నంబర్ 118 and verse 17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఇక్కడ ఒక కన్ఫెషన్ చేస్తున్నాడు, ఒక పాజిటివ్ కన్ఫెషన్ చేస్తున్నాడు, అనుకూలమైన ఒక ఒప్పుకోలు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చావను అంటే దానికి ఆపోజిట్ ఏంటంటే, నేను చనిపోతానేమో అని భయం. నేను చనిపోతాననే భయం ఉన్నవారు ఒప్పుకోవలసిన ఒప్పుకోలు ఏంటంటే, నేను చావను. See, there is a negative confession and there is a positive confession. Negative confession gives you a negative life. ఒక ప్రతికూలమైన ఒప్పుకోలు నీకు జీవితాన్ని, నీ బ్రతుకును ప్రతికూలంగా చేసేస్తుంది. కానీ అనుకూలమైన ఒప్పుకోలు నీ జీవితాన్ని అనుకూలంగా మారుస్తుంది. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మనం ఏమి మాట్లాడుతున్నామో జాగ్రత్తగా గమనించి మాట్లాడాలి. అనారోగ్యం ఉన్నవారు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే కొరింథీ పత్రికలో రాయబడింది, బలహీనుడు బలవంతుడని చెప్పునుగాక, దారిద్రుడు ధనవంతుడిని చెప్పునుగాక. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ అఫర్మేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటి వరకు మన భాష మారదో మన బ్రతుకు మారదు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. సామ్ నంబర్ 118 and verse 17. దేవునికి స్తోత్రం. ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ఐ షల్ నాట్ డై. సో డెత్ వాజ్ హాంటింగ్, డెత్ వాజ్ చేసింగ్ హిమ్, and the psalmist says, I will not die. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ వచ్చినను మన ఒప్పుకోలు ఏమై ఉంటుందో అదే మన జీవితంలో సంభవిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏమి రావాలండి? భయం రావాలి. ఏమంటున్నాడు? నేను భయపడను. సి వాట్ ఏ అనుకూలమైన ఒప్పుకోలు అంటారు దాన్ని. నేను భయపడను, అనుకూలమైన ఒప్పుకోలు. ప్రతికూలమైన ఒప్పుకోలు ఏంటండి? నాకు భయం వేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ లైఫ్ స్టైల్ మారాలంటే, మీ జీవితం మారాలంటే, మీ పరిస్థితులు మారాలంటే, నీవు నీ నోటి నుంచి ఏమి ఒప్పుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. హిందీ में पढ़ेंगे भजन संहिता 118 और उसमें 17 वचन पढ़ रहे हैं. मैं न मरूंगा वरन जीवित रहूंगा और परमेश्वर के कामों का वर्णन करता रहूंगा. देखो यहाँ पे कहते हैं मैं ना मरूंगा, मतलब क्या? मृत्यु उनके पीछे दौड़ रहा था, तो कहने लगे मैं ना मरूंगा वरन मैं जीवित रहूंगा और परमेश्वर का उद्धार का वर्णन करूंगा. वो प्रभु को धन्यवाद अदा करते हैं. तो आपका बोली क्या होता है, आप क्या कबूल करते हैं, वही आपके जीवन में होता है. या मृत्यु के बारे में कबूल करते तो मृत्यु आएगा, लेकिन अब नहीं मरेंगे, मैं जीवित रहूंगा करके अब कबूल करते रहेंगे, वही आपके जीवन में आएगा. इसलिए प्रिय भाइयों बहनों, आपका मुंह से आप क्या कहते हैं बहुत संभाल कर रहना चाहिए. आप जो कहते हैं वही आपकी जिंदगी में होता है. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవ మరణములు నాలుక వశమని అందుకే చెప్పబడ్డాది. దిస్ పవర్, క్రియేటివ్ పవర్ ఇన్ యోర్ సేయింగ్, ఇన్ యోర్ థింకింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. నిశ్చయంగా నీ బిడ్డలందరూ దీవింపబడి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలందరూ విడిపింపబడి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలందరూ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కి ఉన్నారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రంలయ్యా. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి లాభాలతో వారిని దీవించినందుకు స్తోత్రం, తృప్తిపరిచినందుకు స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్నవారు నాయన తండ్రి, వారందరి కొరకు ప్రార్థన చేసిన, ఫైనల్ ఎగ్జామ్స్కి రాస్తున్నవారు, ప్రిపేర్ అవుతున్నవారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు వారికి తోడుగా ఉండి మంచి స్కోర్ను, మంచి ర్యాంక్ను, మంచి జాబ్ను అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడేందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి గొప్పగా పరిచయం చేయుటకు, అనేక మందిని రక్షణ నడిపించుటకు మీరు దీవించి ఆశ్రయించినందుకు స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని దీవించి కాపాడి రక్షించినందుకు స్తోత్రం. దేశమంతయు నాయన తండ్రి నీ నామంలో రక్షింపబడినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామంలో రక్షింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేసి, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మైళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.